తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 7,437 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. 200 ఎస్ఐ, 23 ఏఎస్ఐ, 4,980 కానిస్టేబుళ్ల భర్తీకి 4 నోటిఫికేషన్లు విడుదల చేసింది. సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్, ఫైర్, జైళ్ల శాఖలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు చెప్తారు. నరసింహరావు. స్వామి, పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువకులకి ఇదొక శుభవార్త అని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపుగా 7,437 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లను విడుదల చేసింది. సో మొత్తంగా ఈ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి 4,980 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అదేవిధంగా 200 ఎస్ఐ జాబులు, అదేవిధంగా 23 ఏఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో 44 ఎస్ఐ ఉద్యోగాలు, 1,380 కానిస్టేబుల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేవిధంగా ఫైర్ శాఖలో 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, అదేవిధంగా 751 ఫైర్ ఫైటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేవిధంగా జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ పోస్టులు 15, అదేవిధంగా 208 వార్డర్ పోస్టుల భర్తీ కోసము మొత్తంగా 4 నోటిఫికేషన్లని విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల తేదీల్ని త్వరలోనే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటిస్తుంది. అయితే ఈలోగా ఈ పోటీలో పాల్గొనేటువంటి వాళ్ళు, ఈ పరీక్షల్లో పాల్గొనేటువంటి విద్యార్థులు, యువకులంతా కూడా వైద్య పరీక్షల్ని, శారీరక ప్రమాణాలని పరిశీలించుకొని ఆ పోటీకి సంసిద్ధంగా ఉండాలని చెప్పి బోర్డు ప్రకటన చేసింది. సో దీంతో యువకులకి ఇదొక పెద్ద శుభవార్తగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నర్సింగ్.